సో వీరులను తలుచుకుంటూ మీరు ఒక మంచి పాట పాడండి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా. సో మీరు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అయినా ఏవైనా చాలా వరకు మీరు చూసే ఉంటారు. కానీ మీకెందుకు గవర్నమెంట్ జాబ్స్ రాలేకపోతే? అన్ని వర్గాలు ఇక్కడ పనిచేసి కష్టపడి ఇలా తెలంగాణ సాధించుకుంటే ఆ జాతులకు ఇవాళ ఎలాంటి ప్రయోజనం లేకుండా, అంటే కొంతమందికి రసమే బాలకృష్ణ గారు, కొంతమందికి నాకు తెలిసి ఒక 350 మంది అనుకుంటా, సో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకి బాగా దగ్గరే సంబంధించిన వాళ్ళకైనా జాబులు ఇచ్చారని చెప్పేసి అని అన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి, పై రికార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ మీరు ఒక క్వశ్చన్ చేస్తారని మేము పక్కన పెట్టారు. వీళ్ళు మనం తిట్టిరు. ఇప్పుడు ఇంటి దొంగ అంటే అప్పుడు మేము డైరెక్ట్ సో మీరు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అయినా ఏవైనా చాలా వరకు మీరు చూసే ఉంటారు. కానీ మీకెందుకు గవర్నమెంట్ జాబ్స్ రాలేకపోయింది? అయితే రసమయ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే మీరు ఆయనతో పాటు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఉద్యమం అనగానే అందరికీ కొట్టుకోవడం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక స్టేజ్ మీద ఎక్కడం అనేది అంటే చూడడం జనాలు మనల్ని ఎలానో చూస్తారు, కానీ మనం వెనక ఎంత కష్టపడబడుతున్నాం అనేది ఎవరికి తెలియదు. ఆ కష్టం అనేది మీకు బాగా తెలుసు. సో ఎందుకు రాలేకపోయింది అసలు గవర్నమెంట్ వరకు? మీరు ఎందుకు రీచ్ కాలేకపోయింది మీ పాట? అయితే మేడం, మేము కష్టపడట్లలో మేమైతే అంటే తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఉన్నప్పటికీ మా పాత్రను ఏం చేశారంటే, ఎందుకంటే మేము ప్రతి దాన్ని మేము క్వశ్చన్ చేస్తూ వచ్చినాం. సామాజిక తెలంగాణ అనేది మేము తీసుకొచ్చినాం. ఇది ఎటువైపు పోతుంది తెలంగాణ వచ్చినాక మనం ఓల చేతులు పెడుతున్నాం. ఇవాళ మనము ఏ దానికి నీళ్లు నిధులు నియామకాలు అన్న పేరు మీద మనం ఇవాళ తెలంగాణ తెచ్చుకుంటే, సబ్బండ జాతులు అన్నీ కూడా అన్ని వర్గాలు ఇక్కడ పనిచేసి కష్టపడి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే ఆ జాతులకు ఇవాళ ఎలాంటి ప్రయోజనం లేకుండా కొన్ని జాతులే ఈ ప్రయోజనాలు అనుభవిస్తుంటే చూడలేక మరి అనేక పాటల్ని తెలంగాణ ఉద్యమంలో మరి రాయడం జరిగింది. అట్లనే దర్వేలన్న రాసినటువంటి పాటలు, చాలా పాటల్ని నేను చాలా వరకు మంచి కవులల్లో అంటే ఏపురు సోమన్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా గోరెటింకన్ లాంటి వాళ్ళు, జయరాజ్ సార్ లాంటి వాళ్ళు, అట్లనే మాకు అత్యంత ఇష్టమైనటువంటి కవిలో దర్వేలన్న రాసినటువంటి పాటలు నిజంగా, ఎందుకంటే అంటే చాలామంది రాస్తారు, కానీ అన్న రాస్తుంటే కళ్ళపొట్టి నీళ్ళు గారుతుంటాయి. ఎందుకో ఏమో తెలంగాణ విద్యార్థి అమరవీరుల మర్చిపోయారా అని మేము అనుకున్నాం. కానీ మా ఎదుటనే మేము చూస్తుండగానే మాతో వండుకుంటేనే ఆ పాట రాస్తుంటే కన్నీళ్ళు వచ్చినాయి మాకు. ఎందుకంటే అంటే అమరవీరు అప్పటికే ఉద్యమం చిన్న చిన్న బలపడుతున్నటువంటి తరుణంలో ఈ విద్యార్థులకు ఒక మంచి ఎనర్జీని అందించింది సాంగ్. అది వీరులార వందనం అనేది అసలు అద్భుతం. ఆ పాట చాలా మంది అసలు అది ఆ పాట పాడని తెలంగాణ లేదు. అది ఎట్లా అంటే అది ఎందుకు అంత రీచ్ అయిందంటే, ఆ కవి సహజ కవి నిజంగా దర్వేలన్న ఇంత గొప్పగా రాశాడంటే చిన్న పిల్లలకు కూడా పలికేటువంటి పదాలను పెట్టాడు. అందుకని బాగా రీచ్ అయింది పాట. అందుకే ఏ రైటర్ అయినా మాండలికానికి తగ్గట్టుగా మంచి పదాలను ఇస్తే, ఏదైతే మన పిల్లలు నడక భాషలో ఇస్తే అవి హిట్ అవుతాయి ఖచ్చితంగా ఎక్కడైనా. కానీ నువ్వు చాలా మంచి పెద్ద పెద్ద కవులు అంటే మనం ఏదో ఆర్డుగా ఏదో ఇట్లా అంటారు కదా, మొత్తం ఏది మన సంగీత అది ఇది అట్లా పెడితే రాదు, స్కోప్ రాదు. ఆ పాట పాడండి మనకి. ఇప్పుడు అంటే మనం దాదాపుగా చాలా మంది తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన మంది వీరులు ఎంతో మంది ఉన్నారు. శ్రీకాంతాచారి అయినా కావచ్చు, సో యాదయ్య అయినా కావచ్చు, ఎంతో మంది మనం తీసుకుంటే నేమ్స్. సో ముఖ్యంగా జరిగినటువంటి మన ఎలక్షన్స్ టైంలో కూడా సాయి చంద్ర గారు కూడా చనిపోవడం జరిగింది. సో మంచి పాటలు అందించి, ఆయన లేకపోయినా కూడా ఆయన పాట రూపంలో ఇప్పుడు అందరు గుర్తు చేసుకుంటున్నారు. సో ఆ వీరులను తలుచుకుంటూ మీరు ఒక మంచి పాట పాడండి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగదనులారా మరసిపోము మిమ్ము, మా త్యాగదనులారా మరసిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం
పాదాలకు కాకతీయుల నుండి నిజం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రాతో పిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకోకుడు కాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాని ఇప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఎంత గొప్పగా అంటే అసలు మీరు పాడుతుంటే వాళ్ళే గుర్తుకొస్తున్నారు అసలు కళ్ళ ముందు. అసలు ఆ లిరిక్స్ రాయడం కూడా భలే రాశారు ఆ టైంలో వాళ్ళు. అసలు ఒక్కొక్కటి వాళ్ళను ఎంత గొప్పగా పొగిడాడంటే చూడండి. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాలా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం పుస్తకాలల్లా మీ పేరు రాసుకుంటాం కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఇది బాగా నేను చాలా వేదికల మీద నన్ను వాడిపిస్తుండే. అన్న వాడకపోతే నేను వాడుతుంటే, నేను వాడకపోతే అన్న వాడుతుండే. అసలు గొప్పగా అంటే మంచి కవిగా నిజంగా ఎంత గొప్పగానైతే రాశాడో దానికి అంతా కూడా పాట పాడుతుంటే నాకు కూడా కన్నీళ్ళు వచ్చేటి. కొన్ని సమయాలలో తెలంగాణ ఉద్యోగంలో ఏడ్చినాం కూడా నిజంగా. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు మీకు ఎందుకు ఇంత కష్టపడితే మీకు ఉద్యోగాలు ఎందుకు రాలేవని. మా పేర్లను పెట్టుకుంటేనే మమ్మల్ని అసలు నిజంగా మా పేర్లన్నీ పెట్టి పాట రాసేది. ఓ ఎంఏ చేసేసామన్నా, ఓ ఎంఎస్సీ చేసేసాదన్న మా హాస్టల్ క్యాంపస్లో ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద అది మా ముంగట రాస్తుంటే నిజంగా మేము అది అసలు ఇంత అంటే మేము ఉన్నటువంటి విషయాల పట్ల స్పందించి కవిగా రాసిండు, అద్భుతంగా రాసిండు. ఇలా అది కూడా ఓ ఎంఏ చేసేసమ్మన్నా, ఓ ఎంఎస్సీ చేసేసాదన్నా, మన బతుకులు బాజర్ల పడ్డయే బీడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్న ఉంటాడు. అందరి పేర్లు మా వాళ్ళ పెట్టి ఒక్కొక్క నేమ్స్ మీకు సంబంధించిన వాళ్ళు. మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సాదన్న, మన బతుకులు బాజర్ల పడ్డయే బీడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా, మన అన్నదమ్ములు వలసల్లిపోతుర్రు, మన అక్క ఎల్లళ్ళు బీడీలు ఎత్తుండ్రు, మన అక్క ఎల్లళ్ళు బీడీలు ఎత్తుర్రు, మన తల్లిదండ్రులు తిప్పలా పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంత మన మీదున్నదే నిజామాబాదు సెట్టన్న, మన ఆశంత కొలువు మీదున్నదే ఊరుగల్లు సీదరన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సీ చేసే సాదన్న, మన బతుకులు బాజర్ల పడ్డయే బీడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా. చూడండి అన్ని పార్టీలు ఆంధ్రలేనా ఇంటి దొంగ పచ్చి మోసగాడైపాయే, అందరూ దొంగలే అప్పట్ల నడుగులే, పదవింత రమ్మంటే ఊరికేటి నక్కలే, వాళ్ళ గుంట సిక్కులు జాడ చెప్పరే దిప్పాపురము లచ్చన్న, అవి నానవత్తే పచ్చి బుర్రలే,
ఓ డప్పు కొట్టే ధర్మన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ చూడండి మా బాధలు ఎట్లా చెప్తుంది. ఏజ్ బార్ అయిపోతే కొలువు రాకపాయే, పట్టాల చదువాయే, పొట్ట నింపవాయే. ఏజ్ అయిపోయా, ఇప్పటికి 38 ఉన్న 40 50 దాటిపోతే ఇక కొలువు ఎట్లా వస్తుంది? రాదు. అసలు ఎంత కళ్ళ ఎంత దూరదృష్టం చూడండి కవికి. నిజంగా మన బతుకులు ఎట్టున్నాయి అనేది నిజంగా ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ కూడా జాబుల విషయంలో కానీ అంటే విద్యార్థుల విషయంలో కానీ ఇంకా పరిష్కారం తీసుకురాకపోతుంది. ఎందుకంటే చూడండి చాలా మంది తెలంగాణలో అనుకుంటారు ఏదో జరుగుతుందంటే ఏం జరగట్లేదు. ఎందుకంటే ఏ గ్యారంటీ లేవు, ఈ ఏమీ లేవు. సంవత్సరాలకి వెళ్ళి మీరు తిరిగారు కాబట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది అన్నట్టు. ఇంకా మీరు వదిలేసుకున్నారా ఆశలన్నీ? ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇంకా రాదు మాకు ఇలాంటిది ఏమి ఉండదని అంటే వదిలేసుకున్నట్టే పరిస్థితిని చూస్తే ఇక ఎందుకంటే ఇక అంటే చూడండి కొంతమందికి రసమే బాలకృష్ణ గారు, కొంతమందికి నాకు తెలిసి ఒక 350 మంది అనుకుంటా. సో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అంటే 500. ఆయనకి బాగా దగ్గరే సంబంధించిన వాళ్ళకైనా జాబులు ఇచ్చారని చెప్పేసి అని అన్నారు. ఆయన మాట వినే వాళ్ళకి, ఆయనే అడుగుజాడలో నడిచిన వాళ్ళకి మాత్రమే ఆ జాబ్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటే మనం మాట్లాడదు కానీ కొంతమంది అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళని కూడా ఆయన కొంచెం ఇట్లా డీగ్రేడ్ చేయడము, సో కొన్ని అవమానాలు జరగడం అని చెప్పేసి కొంతమంది అప్పుడు వార్తలు కూడా వచ్చాయి చాలా వరకు. సో అది ఎంతవరకు నిజం? మీరేమైనా దగ్గర నుండి చూసారా ఆయన ప్రవర్తన? ఏం లేదు. ఇక వాళ్ళు అయితే డాన్సర్లు ఏ ఉద్యమంలో పనిచేయని వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టుకున్నాడు. చాలా మంది అయితే మేము ఉద్యమం చేసినాము, మేము ఢిల్లీ పోయినాము, మేము ప్రతి జిల్లాలల్లో మా పాట ఉన్నది, ఆట ఉన్నది, అన్నీ ఉన్నాయి. మేము తెలంగాణ మా చదువులన్నీ వదిలేసి మేము ఉద్యమంలో కొట్టాను. కానీ మేమున్న దరువు కళల బృందం వీళ్ళు ఇట్లా క్వశ్చన్ చేస్తారు, మమ్మల్ని ప్రశ్నిస్తారా అన్న ఉద్దేశం కొద్దిగా మాత్రమే మమ్మల్ని పక్కకు పెట్టారు తప్ప మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి, మా రికార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ మీరు ఒక క్వశ్చన్ చేస్తారని మీరు పక్కన పెట్టారు. వీళ్ళు మనల్ని తిట్టిరు. ఇప్పుడు ఇంటి దొంగ అంటే అప్పుడు మేము డైరెక్ట్ కేసీఆర్ పాటలోనే చూపెట్టారు అంటే అన్నట్టు. అయితే కేసీఆర్ను డైరెక్ట్ అన్నాం. నిజమే, అది కూడా వాస్తవమే. ఎందుకంటే మనము ఇప్పుడు అన్ని పార్టీలు అప్పుడు ఏంటి